హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 74. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీని వినేద్దాం అని వినయంగా వంగి దండం పెట్టాడు. శక్తి ఆలోచనలో పడ్డాడు. నాయర్ చెప్పిన లెక్క అతనికి నచ్చింది. వీడికి 4 మూటలంటే 4,000 రూపాయలు వదిలేసినా 20,000 మిగులుతాయి. అంతేకాకుండా ఒక్కొక్కడు గట్టిగా ఉన్నారు. 4 పని ఒక్కడే చేసేటట్టున్నారు. వీళ్ళని బాగా వాడుకోవచ్చు అని ఆలోచించి, సరే నీకు 4 మూటలు ఇస్తాను, వాళ్ళనిక్కడ బాగా పని చేయమని చెప్పు. అలాగని ధాన్యం ధర తగ్గిస్తానని అనుకుంటున్నారేమో, కుదరదు. చూడు నాయర్, రేపట్నుంచి పొలానికి 4 పనోళ్లు తగ్గుతారు. వాళ్ళకి బదులు పనంతా వీళ్లే చేస్తారు. అలాగైతేనే నీకు ధాన్యం ఇచ్చేది, లేదంటే ఇచ్చే కూలి కూడా రాదు అని సింగుని దగ్గరకొచ్చి ఆ బడా సింగ్ వైపు చూసి, చూడు సింగు, నీ తమ్ముడు నీ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు, లేదంటే తలకాయ లేచిపోద్ది. ఇక్కడ కంట్రోల్లో ఉండాలి, లేదు అంటే ప్రాణాలతో మీ పంజాబ్ తిరిగి వెళ్లరు. ఆడి పెళ్లికి బదులు సావు అవుతాది చెప్పాడికి అని జీప్ స్టార్ట్ చేయమని సైగ చేసి వెళ్లి జీపులో కూర్చొని విక్రమ్ వైపు వేలు చూపిస్తూ నాలుక మడత పెట్టి వార్నింగ్ ఇస్తున్నట్టు చూస్తూ వెళ్లిపోయాడు. అంతవరకు విక్రమ్ ఊపిరి బిగపెట్టి పంటి బిగువన కోపం అణుచుకుంటూ ఒక్కసారిగా ఆవేశపడుతూ అక్కడ ఉన్న పిట్టగోడ మీద బలంగా కొట్టాడు. అంతే, ఒక్క దెబ్బగా గోడ బెట్లు వేసి కొన్ని పెచ్చులు రాలిపడ్డాయి. ఆల్మోస్ట్ గోడ పటుత్వం లేకుండా పోయింది. ఇంకో దెబ్బ పడితే ఆ గోడ కూలిపోతుంది, అంత గట్టిగా కొట్టాడతను. అంత ఆవేశం అతనిలో చూసిన నాయర్ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. మంగరాజు కంగారు పడుతూ, అరే బాయ్, కంట్రోల్, కోపం వద్దు, ఆగు, ఇది సమయం కాదు అంటూ విక్రమ్ చేయి పట్టుకొని, ఇంకా ఇవాల్టికి చాలు, అరే నాయర్ బాయ్, మేరా భాయ్ నారాజ్ హోగాయ్, కల్మే ఆరాం అని విక్రమ్ని దాదాపు లాక్కు వెళ్తున్నట్టు అక్కడి నుండి ఇంటికి తీసుకొచ్చేశాడు. నాయర్ కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదు. అంతా వెళ్ళాక అక్కడ ఉన్న వాటర్ని గిన్నెడు తాగి ఊపిరి తీసుకొని తప్పించుకున్నారా దేవుడా అనుకుంటూ చతికిల పడ్డాడు. విక్రమ్కి ఎంత కంట్రోల్ చేసుకున్నా కోపం ఆగడం లేదు. నన్నెందుకు ఆపావు బాబాయ్, వాడంతు చూసేవాణ్ణి, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. అయినా మీరెందుకు అడ్డొచ్చారు, అనవసరంగా దెబ్బ మీకు తగిలింది అని ఎర్రబడ్డ కళ్ళతో ఆయన చెంపవైపు చూసి, గట్టిగా తగిలిందా అని అడిగాడు. అతను చిన్నగా నిట్టూర్చి, నాకేం కాలేదు, ఆ దెబ్బ అంత గట్టిగా లేదులే బాబు. ఎందుకు బాబాయ్ అబద్ధం చెప్పావు, నీ మొహం చూస్తే అర్థమవుతుంది వాడెంత గట్టిగా కొట్టాడు, నా రక్తం మరిగిపోతుంది అని పళ్ళు కొరికాడు. మంగరాజు అతన్ని కంట్రోల్ చేస్తూ, ఆ దెబ్బ నాపై పడితేనే మీరు ఇంతలా ఆవేశపడుతున్నారు, అదే వాడి చెయ్యి మీ మీద పడితే ఊరుకుంటారా? అక్కడికక్కడే వాళ్ళ కాళ్ళు చేతులు విరక్కొట్టేవాళ్ళు, అందుకే అడ్డొచ్చాను. మీ ఆవేశం అంతా అణిచిపెట్టుకోక తప్పదు బాబు. మనం ఇక్కడికొచ్చిన సంకల్పం పూర్తయ్యే వరకు ఆవేశం పనికిరాదు, గుర్తు పెట్టుకోండి. మీ ఆవేశం ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. ఎన్నో కుటుంబాలు కన్నీటి పర్వం అయి ఉన్నాయి, వారికి న్యాయం చేయాలి. అలాగే మీ చెల్లెలి కోసం ఇక్కడికొచ్చారు, ఆమెకు సరైన మార్గం ఏర్పాటు చేయాలి. అంచేత మీరు ఆవేశం అన్నమాట కొంతకాలం మరిచిపోవాలి అని చెప్పి విక్రమ్ని కంట్రోల్ చేశారు. విక్రమ్ కోపం కంట్రోల్ చేసుకొని ఇంకేం మాట్లాడకుండా బయటకు వచ్చేశాడు. అతను అక్కడికి దగ్గరలో ఉన్న స్వర్ణ నది దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ నది దగ్గర వీచే గాలి అతన్ని నెమ్మది చేస్తున్నట్టు ఎంతో ప్రశాంతంగా వీస్తుంది. ఇప్పుడు ఆవేశం వద్దు, అందుకు ఇది సమయం కాదు అన్నట్టు ఉంది అక్కడ వాతావరణ నిశ్శబ్దం. అతను అలా ఎంతసేపు ఉండిపోయాడో అతనికే తెలియలేదు. అతన్ని కదిల్చే ప్రయత్నం మంగరాజు కూడా చేయలేదు.
అంజలి ఉదయం 4ంటికి నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ అభిరం ప్రోగ్రాం సెట్ చేసింది. ఆ రోజు అతను చేయవలసిన పనులు అన్నీ సిద్ధమైనట్టు సెట్ చేసింది. అభి ఇంపార్టెంట్ వర్క్ అన్నది ఏంటో ఆమెకు అర్థం కాలేదు. అందుకే ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకుండా కొంతవరకు ఆమె అక్కడి వర్క్ పరిశీలిస్తూ ఉంది. 53% వర్క్ ఫినిష్ అయింది. కొన్ని కంపెనీలకు పేమెంట్ పెండింగ్ ఉంది. అభిరం గమనించడం లేదు. అమౌంట్ డిలే అయితే ప్రోగ్రెస్ మారిపోతుంది, వర్క్ ఆలస్యం అవుతుంది. అవతలి వారు ఆర్డర్ పెట్టిన స్టాక్ పంపించరు. అలా అయితే అనుకున్న సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయలేరు. ఎప్పుడూ కంపెనీకి చాలా చెడ్డ పేరు వస్తుంది అని అంజలి కంగారు పడుతూ చాలా వరకు మెయిల్ సెండ్ చేసి రేపటికల్లా అమౌంట్ డిపాజిట్ చేస్తాము, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమైంది అని రిక్వెస్ట్ మెయిల్ చేసి వర్క్ ఆలస్యం కాకుండా చేసింది. అలాగే అభిరం మత్తుగా నిద్రపోవడం చూసి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో కుంభకర్ణుడిలా ఎలా నిద్రపోతున్నాడో ఈ సైంధవ ఆఫీసర్ అనుకుంటూ ముందు ఇతనికి స్ట్రాంగ్ కాఫీ తెచ్చిచ్చి లేచి రెడీ అవ్వమని చెప్పాలి. ఆఫీస్ పొజిషన్ సార్కి వివరించకపోతే మళ్ళీ నన్నే తిడతాడు. ఇతనితో ముందుకు వెళ్ళినా బాధే, వెనక్కొచ్చినా బాధే అనుకొని కిచెన్లోకి వెళ్ళింది. అప్పటికే మంగమ్మ ఊరి నుండి వచ్చేసింది. అంజలిని ఆవిడ చూసి చిట్టితల్లి ఎలా ఉన్నావు, నీ బామ్మ వచ్చేసింది అని దగ్గరికి తీసుకొని ముద్దాడింది. అంజలి ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయి బామ్మగారు ఎలా ఉన్నారు, ఎన్ని రోజులైంది మీరు ఊరు వెళ్ళి, నన్ను మర్చిపోయారు అని బాధగా చూసింది. అక్కడే ఉన్న సునీత నవ్వుతూ వచ్చేసిందిగా, ఇంకేడవకు చిట్టి తల్లి అని నవ్వింది. అంజలి ఆమె వైపు చూసి ఊరుకో అన్నట్టు సైగ చేసింది. ఆవిడ నవ్వుతూ అదేమీ లేదురా, నేను మర్చిపోవడం అన్నది జరగని పని. సరే నీతో చాలా కబుర్లు చెప్పాలి, నువ్వు చిన్నబాబుకి కాఫీ ఇచ్చిరా, నీకోసం మంచి టిఫిన్ చేసి పెడతా అని చెప్పింది. అంజలి నవ్వుతూ సరే ఇప్పుడే వస్తాను, నిజమే మనం బోలెడని కబుర్లు మాట్లాడుకోవాలి అంటూ ఆ కప్పు అందుకొని అభిరం గదిలోకొచ్చింది. అంజలి గదిలోకొచ్చి చూసింది అభి ఇంకా అలాగే నిద్రపోతూ ఉన్నాడు. ఆమెకు అతని రూపం తనివి తీరా చూసేందుకు అవకాశం వచ్చిందనిపించింది. ఎంతో అందమైన సింహం ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది. అతని రూపం అంజలి అతనికి దగ్గరగా వెళ్లి నిల్చొని మనసులో అనుకుంటుంది, ఓయ్ మిస్టర్ బీపీ, నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావురా, చూస్తుంటే గట్టిగా ఒక ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, కాస్త పర్మిషన్ ఇస్తావా అని నవ్వుకొని అతన్ని పరీక్షగా చూస్తూ నువ్వు ముద్దుకు పర్మిషన్ ఇవ్వడం జరిగే పనేలే అని దూరం నుండి అతన్ని తనివి తీరా చూస్తూ కొన్ని క్షణాలు ఆమె మనసు ఎంతో సంతోషపడింది. అంతలో ఆమెలోని అతనిపై ఉన్న అపనమ్మకం ఆమెను గుర్తు చేసింది. ఓయ్ కంట్రోల్, అతనికి కాబోయే ఆమె అక్కి, నువ్వు కాదు. నీ ఆలోచనలు కట్టిపెట్టి తెచ్చిన కాఫీ మీ బాస్కి చల్లారక ముందే అందించు, లేదు అంటే అందుకు కూడా అయ్యగారు క్లాస్ పీకుతాడు అని వాస్తవాన్ని తెలియచేసింది ఆమె మనసు. అమ్మో అని ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆమె ఆలోచనలకు పులిస్టా పెట్టి సార్ అని పిలిచింది. అభి ఆమె పిలుపుతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అంజలి కాఫీ కప్తో అతని ఎదురుగా ఎంతో వినయంగా నిల్చొని ఉంది. ఆమెను అలా చూస్తూ ఉండిపోవాలని ఉన్నా జరగబోయే ప్రమాదం ఊహించాడు అభిరామ్. ఎంతో ప్రశాంతంగా తన ఎదురుగా నిల్చున్న అంజలి ఎక్కడ గొడవ చేస్తుందని భయపడి లేచి కూర్చున్నాడు. అంజలి నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్, కాఫీ అని అందించింది. అభి నవ్వుతూ కాఫీ తీసుకొని థ్యాంక్స్, గుడ్ మార్నింగ్ అని తాగుతూ ఏంటి త్వరగా నిద్రలేచినట్టున్నావు అన్నాడు. అంజలి అక్కడ ఉన్న కొన్ని వస్తువులు సర్దుతూ అవును సార్, చాలా వర్క్ పెండింగ్ ఉంది కదా, అందుకే కాస్త త్వరగా లేచా అని సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఏదో డేటా చెక్ చేస్తూ ఉంది. అభి నవ్వుతూ ఆహా గుడ్, ఉండు ఫ్రెష్ అయి వస్తా అని 10 నిమిషాల్లోనే రెడీ అయి వచ్చాడు. అతను వచ్చేసరికి అంజలి ఏవో ఫైల్స్ చెక్ చేస్తూ కూర్చుంది.
అభి ఆమెను దగ్గరగా వచ్చి కూర్చొని, ఏంటి చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నావు అన్నాడు. అంజలి అతని రాక కోసం చూస్తుంది. అందుకే అతను రాగానే చిన్న నవ్వు నవ్వి అతని కోసం తాను సిద్ధం చేసిన ప్రోగ్రాం అంతా చూపించింది. అలాగే అప్పటి వరకు తను ఫినిష్ చేసిన వర్క్ చూపించి పెండింగ్ బిల్స్ విషయం చెప్పి ముష్టికి అప్పచెప్పిన పని కూడా ఆమె ఫినిష్ చేసినట్టు చూపించింది. ఆ వర్క్ అంతా సుమారు 4 గంటల నుంచి చేసిందని అతనికి అర్థమైంది. అందుకే అంత వర్క్ ఫినిష్ అయినా సంతోషపడకుండా కోపడుతూ, అంజలి ఎన్నింటికి నిద్రలేచావు అని అడిగాడు. అంజలి కాస్త కంగారు పడుతూ 4కి అన్నది. అంతే. అభి గొడవ చేస్తూ, అవసరమా అంత త్వరగా లేచి నీకు పని చేయమని నేను చెప్పానా? అంజలి అతని ప్రశ్నకు షాక్ అయిపోయి, అది కాదు సార్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరు వెళ్ళాలి. అలాగే ప్రాజెక్టు వరకు ఆలస్యం అవుతుంది. అవసరమా అంటారేంటి? అంతేకాకుండా మీరేమో మీకేదో ముఖ్యమైన వర్క్ ఉంది అన్నారు. ఆ పనిలో పడి ప్రాజెక్టు పని పక్కన పెట్టి అనుభవం లేని వర్ధన్ అన్నయ్య లాంటి వాళ్లకు, అర్హత లేని ప్రసాద్ లాంటి వాళ్లకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పి మీరేమో అక్కీతో వేరే పనులు పెట్టుకొని తిరుగుతున్నారు. ప్రాజెక్టు ఫెయిల్ అయితే మీ నాన్నగారు ముందు తలదించుకోవాల్సి వస్తుంది. నేనుండగా మా బాస్ తలదించుకోకూడదు. అందుకు నేను ఒప్పుకోను. అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి అని అతని బాధ్యత గుర్తు చేస్తూ చెప్పింది అంజలి. అభికి ఆమె స్వభావం, అలాగే ఎక్కడ లేని ఆమె అహభావం అంటే చచ్చేంత ఇష్టం. ఒక్కసారిగా ఆమెను చూస్తూ గొప్పగా ఫీల్ అయ్యాడు. కానీ ఆమె ముందు ఒప్పుకోలేదు. కావాలని ఆమెను దబాయిస్తూ, చాలా ఆపు, అసలు నీకెందుకు ఇంత శ్రమ, నేను చూసుకుంటానుగా. పొద్దున్నే లేచి కష్టపడమని నేనేదో చెప్పినట్టు, పైగా మీటింగ్ ఏర్పాటు చేసిందంట. నన్ను అడిగావా? ఆల్రెడీ ఆ మీటింగ్కి ముష్టిని వెళ్ళమని చెప్పాను. నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను, అర్థమైందా? అంజలి గట్టిగా ఊపిరి తీసుకొని అతని మొండి మాటలకు విసుక్కొని మళ్ళీ అదే మాట, ముష్టి ప్రసాద్ అంటూ, అలా కుదరదు, మీరు బోర్డు మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిందే. నేను ఆల్రెడీ ప్రోగ్రాం ఫిక్స్ చేసి మీరు వస్తున్నట్టు మెయిల్ చేశాను. వాళ్ళు ఖచ్చితంగా మీరు రావాలి అన్నారు. ఏదో సస్పెన్స్ మీకోసం ఎదురు చూస్తుందని చెప్పమన్నారు. సో మీరు వెళ్ళను అంటే కుదరదు, వెళ్ళి తీరాలి. అయినా ఇల్లు వదలకుండా ఇంట్లోనే ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? ఆమె దబాయింపుకి అభిరామ్కి నోట మాట రాలేదు. అతను మౌనంగా ఉండేసరికి అంజలి ఇంకాస్త గొంతు పెంచి, ఇవాళ 11:10కి మీటింగ్కి అటెండ్ అవుతున్నారంతే, నో చెప్పడానికి వీల్లేదు. ఇలా ఏదో భయపడ్డ చిన్నపిల్లాళ్ళ ఇంట్లో దాక్కుంటా అంటే ఒప్పుకోను. అసలు ఎందుకు ఇలా ఇంట్లోనే ఉండాలి? ఏం ఎవరికైనా భయపడుతున్నారా? అందుకే ఇల్లు వదిలి బయటకు వెళ్ళని అంటున్నారా అని అభిరామ్ని రెచ్చగొడుతూ అడిగింది అంజలి. అంతే. అభి ఇగో హర్ట్ అయింది. నన్ను భయపెట్టే వాళ్ళు ఇంకా పుట్టలేదు అన్నాడు అతను. మరింకేం, రెడీ అవ్వండి మీటింగ్కి అని ఆర్డర్ వేసి గబగబా బయటకు వచ్చేసింది. ఆమెకు అతనితో అంత ధైర్యంగా మాట్లాడడానికి చాలా కష్టమైంది. ఎంతో ధైర్యం కూడా తీసుకొని అతని గట్టిగా మాట్లాడింది. అభి అంజలి మాటల్లో వాస్తవం గ్రహించాడు. ఎందుకిలా ఇంట్లోనే దాక్కోవడం? అంజలి కోసం ఎవరైనా వస్తారని వేచి చూడడం తెలివి తక్కువ పని. అనవసరమైన టైం వేస్ట్ అనుకుంటూ మేడం ఆర్డర్ ప్రకారం మీ మీటింగ్కి రెడీ అయ్యి బయటకు వచ్చి అంజలి అని పిలిచాడు. ఆమె అప్పటి వరకు మంగమ్మ ఊరి విషయాలు వింటూ నవ్వుతూ ఉంది. సునీత మంగమ్మ మధ్య కూర్చొని ఉన్న అంజలి అభి పిలుపు విని కంగారుగా లేచి నిల్చుంది. అతను చాలా స్పెషల్గా రెడీ అయ్యాడు. లైట్ స్కై కలర్ షర్ట్, నావీ బ్లూ కలర్ సూట్ వేసుకొని ఎంతో అందంగా ఉన్నాడు. అతను అభి అందం అంజలికి చాలా ఇబ్బందిగా అనిపించింది. కాస్త తడబడేటట్టు అయ్యింది ఆమె మది. అందుకే కంగారు పడుతూ, సార్ చెప్పండి అని కంగారుగా అడిగింది. అభి ఆమె వైపు కవ్వింపుగా చూస్తూ, ఏంటి టైం ఎంత అయింది? మీటింగ్కి వెళ్ళాలిగా, రెడీ అవ్వు అన్నాడు. అంజలి కాస్త ఉలిక్కిపడి, సార్ నేను రెడీ అవ్వడం? ఎక్కడికి, ఎందుకు అంది. అభి నవ్వుతూ, నువ్వు నా సెక్రటరీవి, నాతో పాటు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలిగా,
10 నిమిషాల్లో రెడీ అయ్యిరా అని ఆర్డర్ వేశాడు. అంజలి చేసేది లేక సరే అని అతనితో వెళ్లేందుకు రెడీ అయ్యింది. సునీత అన్నయ్య మాటల్లో అంతరార్థం గ్రహించి చిన్నగా నవ్వి ఆల్ ది బెస్ట్ అంది. అక్కడికి వచ్చిన ముష్టి అభి బోర్డు మీటింగ్ అటెండ్ అవ్వాలి అనుకోవడం గమనించి సంతోషపడ్డాడు. అభి ముష్టితో చెప్పాడు అతను ఆఫీస్కి వెళ్ళమని చెప్పి అంజలితో కలిసి మీటింగ్ చూసుకొని ఆఫీస్కి ఇద్దరం కలిసి వస్తామని చెప్పి వెళ్ళమన్నాడు. ముష్టి కాస్త ఆలోచనలో పడి బాస్, మరి అంజలి కోసం వచ్చింది ఎవరో తెలుసుకోవాలన్నారు, మరి ఈలోగా మీరు ఆఫీస్ మీటింగ్ అంటున్నారు అన్నాడు. అభి చిన్నగా నిట్టూర్చి అంజలి అనునిత్యం నాతోనే ఉంటుంది, ఆమెను ఒంటరిగా ఎక్కడా వదలను. ఇంకా తనకి సమస్య ఏముంటుంది చెప్పు? ఎవడో రాస్కల్ వస్తాడు, వాణ్ణి పట్టుకోవాలని ఎదురు చూడడం అనవసరం. అందుకు నేనే వేరే ప్లాన్ వేశాలే. ఇవాళ ప్లాన్ రిపోర్ట్ రావచ్చు, ఒక్కసారి అవి రాని అప్పుడు చెప్తా అని ముష్టిని ఆఫీస్కి వెళ్ళమని చెప్పాడు. ముష్టి ఇంకేం ఆలోచించకుండా సరే బాస్ అని ఆఫీస్కి పయనమయ్యాడు. అంజలి కూడా మీటింగ్కి రెడీ అయి వచ్చింది. అక్కడే ఉన్న సునీత వినోద్ గారు చిన్నగా నవ్వుకున్నారు. చూడ ముచ్చటగా ఉన్న జంట అని. అంజలి కాస్త ఇబ్బందిగా అభిరామ్ వెనకే అడుగులేస్తూ కదిలింది. ఇద్దరూ కారెక్కారు. అభి కార్ బోర్డ్ మీటింగ్కి జరుగుతున్న స్థలానికి పోనిచ్చాడు. ఆ మీటింగ్కి సురేంద్ర కూడా అటెండ్ అవుతాడు అని అభికి తెలుసు. అయినా సరే అంజలిని ఇంట్లో విడిచిపెట్టడం ఇష్టం లేక తన వెంటే ఉంటే ప్రమాదం ఉండదని తీసుకువెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ప్రేమ్ అభిరామ్ మొబైల్కి మెసేజ్ చేశాడు. సార్, రిపోర్ట్స్ దొరికాయి. మీరు మీటింగ్ పూర్తి చేసుకొని బంజారాహిల్స్ వైపు రండి. అక్కడ మీకు ఒక వ్యక్తి బ్రౌన్ కలర్ కవర్ అందిస్తాడు అని చెప్పాడు. అభి ఓకే అని మీటింగ్కి చేరుకున్నాడు. సురేంద్ర అభిరామ్ని చూశాడు. అలాగే అతని పక్కనే ఉన్న అంజలిని చూసి ఒక్క క్షణం చలించి అంతలోనే తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆమె ముందు బిల్డప్గా ఉండాలని, ఆమెను ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టు మొహం పక్కకు తిప్పుకున్నాడు. అభి సురేంద్ర వైపు చూసి అనుకుంటున్నాడు, ఒక్కసారి రిపోర్ట్స్ నా చేతికి రాని, అందులో ఏదన్నా తేడా ఉండని నా కొడక, నిన్ను నరికి పారేయకపోతే అప్పుడు అడుగు అనుకుంటూ పైకి మాత్రం ఎంతో డీసెంట్గా అక్కడ మీటింగ్లో కూర్చున్నాడు. అంజలి సురేంద్ర వైపు చూసింది. అతను ఆమెను బాగున్నారు అన్నట్టు చూసినట్టు అనిపించింది. ఆమె బాగున్నా అన్నట్టు చూసి మొహం పక్కకు తిప్పుకుంది. ఆమెకు అభి సంగతి బాగా తెలుసు. అతనికి కోపం రాకూడదు అని జాగ్రత్తగా మసులుకుంటూ ఉంది. అక్కడ అన్ని కంపెనీల వాళ్ళు వచ్చి కొన్ని విషయాల పట్ల డిస్కస్ చేస్తూ ఉన్నారు. అభిరామ్ కూడా పూర్తి బిజినెస్ మ్యాన్లా అక్కడ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అవుతూ సొల్యూషన్ చెప్తూ ఉన్నాడు. సుమారు 2 గంటల పాటు మీటింగ్ కొనసాగింది. అక్కడ చాలా వరకు అంతా అభిరామ్కి ఫేవర్గా కొన్ని డీల్స్ ఓకే చేశారు. కానీ బోర్డు వాళ్ళు చెప్పిన సస్పెన్స్ ఏంటా అని అందరిలో సందేహం ఉంది. నిజానికి అక్కడ ఉన్న అందరికీ తెలుసు ఇది అవార్డు విషయమై ఉంటుంది అని. కానీ ఆ అవార్డు ఎవరిని వరించబోతుందో అని ఆతృత అందరిలో చోటు చేసుకొనుంది. అక్కడ ఉన్న సంస్థ వారు అనౌన్స్ చేశారు, ఈ ఏడాది బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో మిస్టర్ అభిరామ్ సంస్థ నిలిచింది. గత కొన్నాళ్లుగా ఎన్నో ప్రాజెక్టులు సొంతం చేసుకొని తమ కంపెనీని అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చి రీసెంట్గా 2000 కోట్ల ప్రాజెక్టు సాధించడంతో శిఖరస్థానం చేరుకున్నారు మన అభిరామ్ గారు. ఆయన నెంబర్ 1గా ఇండస్ట్రీలో రాణించారు. ఆయన్ని సంస్థకి సీఈఓగా ప్రకటిస్తున్నాము అని అనౌన్స్ చేశారు. అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంజలి ఎంతగానో సంతోషపడిపోయింది. అభి కూడా ఆనందపడ్డాడు. తను ఈ రోజు కోసం ఎంతో శ్రమించారు, అతని తండ్రి కోరిక నెరవేరింది అని చాలా ఆనందపడ్డాడు. అక్కడంతా అభిరామ్ని విష్ చేశారు. ఒక్క సురేంద్ర మాత్రం భరించలేకపోయాడు. తనకు దక్కాల్సిన స్థానం అభిరామ్కి దక్కడం తట్టుకోలేకపోయాడు. ఇందుకు నేను ఒప్పుకోను అని అరిచి చెప్పాలనుకున్నాడు. కాని అక్కడ అంజలి ఉంది. అందుకే అంత ఆవేశాన్ని గుండెల్లో దాచుకుంటూ ఎంతో శక్తి కూడదీసుకొని అభిరామ్కి చెయ్యిచ్చి కంగ్రాట్స్ మిస్టర్ అభిరామ్, మొత్తానికి సాధించారు, నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు అని
తడారిపోతున్న గొంతు సరిచేసుకుంటూ అభికి విష్ చేశాడు. అభిరామ్కి సురేంద్ర ప్రవర్తన విచిత్రంగా అనిపించింది. గట్టిగా అరిచి గోల చేస్తాడనుకుంటే కూల్గా విష్ చేస్తున్నాడేంటి అనుకొని, అంతమంది ముందు బిల్డప్ కోసం నటిస్తున్నాడు కాబోలు అనుకొని, అతను కూడా చెయ్యిచ్చి నీ సంగతి తర్వాత చెప్తారా అనుకున్నాడు అభిరామ్. అలాగే సురేంద్ర కూడా అంజలి సురేంద్ర మంచి ప్రవర్తన గుర్తించి నవ్వుతూ థ్యాంక్స్ అన్నట్టు చూసింది. సురేంద్ర మనసులో అనుకున్నాడు, నీలో ఈ నమ్మకం కోసమే వీడి తల నరకాల్సిన నేను షేక్ హ్యాండ్ ఇస్తున్నాను అనుకుంటూ ఇంకక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోయాడు. అంజలి అభిరామ్ కళ్ళలోకి సంతోషంగా చూస్తూ కంగ్రాట్ సార్ అని చెయ్యిచ్చింది. అభి ఆ చెయ్యి అందుకొని ఎంతో గొప్ప వరం దగ్గినట్టు ఫీల్ అవుతూ థ్యాంక్స్ అన్నాడు. అతని చేతి స్పర్శ ఆమెకు కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకొని తడబడుతూ నవ్వింది. అక్కడ ఉన్న బిజినెస్ అడ్మినిస్ట్రేట్ వారు అభిరామ్ని సీఈఓగా అనౌన్స్ చేసి 4 రోజుల్లో పెద్ద పార్టీ అరేంజ్ చేశాము. ఆ రోజు మిస్టర్ అభిరామ్కి అవార్డు అందివ్వబోతున్నాం అని అన్ని ఇండస్ట్రీస్ వారు పార్టీకి హాజరు కావాలని తెలియచేశారు. అంతా అభిరామ్కి అవార్డు ఇవ్వడం సబబే అని హ్యాపీ ఫీల్ అయ్యి సరే అని చెప్పి వెళ్ళిపోయారు. అంజలి అభిరామ్తో కలిసి సంతోషమైన వార్త ఆఫీస్ వారికి చెప్పాలని ఇద్దరు ఆఫీస్కి పయనమయ్యారు. మార్గ మధ్యలోనే వినోద్ గారికి విషయం చెప్పాడు అభిరామ్. ఆయన చాలా ఆనందపడిపోయి సునీతకు చెప్పి సంతోషపడ్డారు. అభిరామ్ ప్రేమ్ చెప్పిన విధంగా బంజారాయిల్స్ వైపు వచ్చి ఇక్కడెవరున్నారు, నా కవర్ ఎవరు తెచ్చిస్తారని ఆలోచిస్తూ ప్రేమ్కి కాల్ చేయాలనుకున్నాడు. అంతలో ఒక కుర్రాడు పరుగులు పెడుతూ వచ్చి సార్ నీకోసం చాలాసేపటి నుంచి చూస్తున్నా, ఇదిగోండి కవర్ అని అందించి అక్కడి నుంచి పరుగులు పెడుతూ వెళ్ళిపోయాడు. అభి ఆ కవర్ అందుకొని గుడ్ వర్క్ ప్రేమ్, చాలా హెల్ప్ చేసావనుకుంటూ అతనికి ఆఫీస్కి పయనమయ్యాడు. అభిరామ్ ఆ కవర్ తెచ్చి చూస్తే ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో. అతని అనుమానం నిజమైతే సురేంద్ర పరిస్థితి ఏమవునో వేచి చూడాలి. విక్రమ్ అన్వేషణలో తొందరపాటు సరికాదని తెలుసుకున్నాడు. వాస్తవాన్ని తెలుసుకునే క్రమంలో విక్రమ్ ఇంకెన్ని ఇబ్బందులు పడతాడో, లేక అక్కడి దుర్మార్గుల్ని ఇబ్బంది పెడతాడో వేచి చూడాల్సిందే. మరిక రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఇంతక కవర్లో ఏం తెలియబోతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.